వార్తలు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో అతి ప్రధానమైనది ఏంటంటే అందరూ ఎదురు చూస్తున్నది, అధికారం పోయిన తర్వాత ఇంతవరకు జరిగిన ఏ అసెంబ్లీ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. అటెండెన్స్ కోసం ఒక్కసారేమో వచ్చినట్టున్నాడు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చి ఒక గంట సేపు కూర్చొని అవతల పడ్డాడు. ఇక మళ్ళీ రాలే. ఇవాళ ముఖ్యమంత్రి వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి మధ్య ఎలాంటి మాటల తూటాలు పేలబోతున్నాయి. నిజంగానే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సభకు వస్తున్నాడా? ఇప్పటి వరకు అయితే వస్తున్నాడు అనే లీకులు ఇచ్చి ఇంతవరకు దాకా తీసుకొచ్చారు. మరి ఈ క్షణంలో రాకపోతే మరీ దారుణంగా ఉంటుంది. సో వచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయని అంటున్నారు. అన్ని పేపర్స్లో కూడా అది హైలైట్ అవుతున్నది. రావాలనే కోరుకుంటున్నాం మనం కూడా. ఖచ్చితంగా రావాలి. మీరు ఇప్పుడున్న 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి. అధికార పక్షాన్ని కడిగేయాలి. వాళ్ళు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈ సందర్భంలో అధికార పక్షము వాళ్ళ చేతిలోనే మైక్ ఉంటుంది కాబట్టి స్పీకర్ ఉన్నా ఏం జరుగుతుందనేది మనకు తెలిసిందే. సో వాళ్ళు నిన్ను టీజ్ చేస్తూ ఉంటారు, నిన్ను గిచ్చుతూ ఉంటారు, నీకు తొడపాశం పెడతా ఉంటారు. భరించాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ చేసేదంతా ఇదే కదా. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు యువతల వాళ్ళని కనీసం మాట్లాడని కూడా మాట్లాడనీయలే కదా. మెడబట్టి అవతల గెంటేసిరు కదా అసెంబ్లీలో అడుగు పెట్టకముందే. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి మీకు కూడా ఆ సిచ్యువేషన్ రావచ్చు. కానీ అన్నీ భరించాలి. ప్రజల కోసం భరిస్తున్నా అనుకోండి, తప్పే ఉంది. అన్నీ భరించాలి. టీజ్ చేస్తారు, నిన్ను రకరకాలుగా ఏం చేయాలనో అది చేస్తారు. సో కాబట్టి మరి ఇవాళ సమావేశాల్లో ఏం జరగబోతున్నది అన్నది మనం 10 గంటల తర్వాత సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం. మరి ఇవాళ సమావేశం స్టార్ట్ కాగానే మరి నిరవధి అంటే రేపటికి ఏమైనా వాయిదా పడుతుందా, లేకపోతే ఇవాళ కూడా సమావేశాలు పూర్తి స్థాయిలో జరుగుతాయా, ఏం జరుగుతుంది? ఎందుకంటే మళ్ళీ ఇది అయిపోగానే బీఎస్సీ సమావేశం అంటారు. సో ఎవ్రీ టైం మనం మ్యాక్సిమం చూసేది ఏంటంటే ఫస్ట్ డే అయిన తర్వాత సభ అంతా స్టార్ట్ అయిన తర్వాత బీఎస్సీ సమావేశం కోసం ఇంకో దానికోసమో రేపటికి వాయిదా అంటుంటారు. మరి అట్లా కాకుండా మీరు పెట్టిందే 5-6 రోజులు కాబట్టి పూర్తి స్థాయిలో సభ జరగాలి. మీరు బయటకు వచ్చి లేకపోతే మీ నియోజకవర్గాలు పెద్ద ఎత్తున ఏదో పనులు చేసి జనాల మధ్యలో తిరిగి ఆ సిచ్యువేషన్ ఏం లేదు కాబట్టి కనీసం అసెంబ్లీలోనే మాట్లాడండి. మీ నియోజకవర్గాల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యేలకి మాట్లాడదాం. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇక వాడి వేడికి వేలాయే, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు సభ ముందుకు బిల్లులు, నదీ జలాలపైన ప్రధాన దృష్టి, సన్నద్ధమైన అధికార విపక్షాలు. నేడు అసెంబ్లీకి కేసీఆర్, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత భేటీ, అసెంబ్లీ నేపథ్యంలో దిశానిర్దేశమట. శాసనసభ సమావేశాల తొలి రోజు సోమవారం బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఎర్రవల్లి నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. సో వెరీ క్లియర్, ఆయన అసెంబ్లీకి రాబోతున్నారు. ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపైన ప్రధానంగా చర్చ జరగబోతున్న నేపథ్యంలో కేసీఆర్తో ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. సో దీన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, ఆయన అంత దూరం నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్నాడు అని అంటే 99.999% అసెంబ్లీకి రాబోతున్నారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, ఇవ్వాల్సిన వివరణలు, ఎదుర్కోవాల్సిన తీరుతెన్నులపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, డిపిఆర్ తదితర అంశాలపైన చర్చించారు. బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన అనంతరం ప్రభుత్వం ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చించినట్టు సమాచారం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపైన బలంగా పార్టీ స్వరం వినిపించాలి అని కేసీఆర్ సూచించినట్టుగా తెలిసింది. విషయం ఏంటంటే ఈ నదీ జలాల అంశంలో అవతలి పార్టీని మీరు ఎంత కార్నర్ చేయడంలో మీరు రెడీగా ఉన్నారో మీరు సమాధానం చెప్పాల్సినవి కూడా 1000 ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి పెట్టిరు. 10 ఇయర్స్గా ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో మొత్తం పక్క రాష్ట్రానికి తెగనమ్మేసిండు. తన దోస్తనో లేకపోతే ఇంకొకటనో, ఎందుకంటే అన్నాడు కదా నా దత్తపుత్రుడా ఇంకో పుత్రుడో అని. సో ఇట్లా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరగడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఆనాటి ప్రభుత్వాలు సమైక్యవాదులు కారణమయ్యారో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నేనే తెచ్చినా అని చెప్పుకున్న, నేనే కొట్లాడిన, సాగు నోట్ల తలకాయ పెట్టి తెచ్చినా అని చెప్పిన కేసీఆర్ అదే నదీ జలాలని సేమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యవాదులు ఏ రకంగా అయితే ప్రవర్తించారో అట్లే చేసింది.
సంగమేశ్వరం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు. సో ఇవన్నీ 10 సంవత్సరాలుగా జరిగినటువంటి విషయాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని పక్కన పెట్టి కాళేశ్వరం మీద పడ్డాడు. ఇది ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్న మాట కాదు. కల్వకుంట్ల కవిత నిన్ననో మొన్ననో ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్తున్నది. మీకు కాళేశ్వరం మీద ఉన్న సోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు లేదని ఆమె అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమె చెప్పిన మాట నిన్న మొన్న. మరి దీనికి ఏం ఆన్సర్ చేయగలుగుతారు మీరు? మీ కూతురు చెప్తున్న మాట ఇది. వాడివేడి చర్చలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు వేదిక కాబోతున్నాయి. సోమవారం ఉదయం 10:30కి ప్రారంభం కాబోతున్న సమావేశాల్లో తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఆ ప్రవేశపెట్టిన తర్వాత, సంతాప తీర్మానాలు పెట్టిన తర్వాత సభ రేపటికి వాయిదా అంటాడా? ఇవాళ చర్చ ఉంటుందా? జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జిహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన గెజిట్ ప్రచురణల ఆర్డినెన్స్లకు ఈ సమావేశంలో చట్టబద్ధత కల్పిస్తారట. డిస్టర్బెన్స్ ఉంది ఆడియో ఏమన్నా? సో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో, అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా 2 పిల్లల నిబంధన ఉంది కదా. సో ఆ 2 పిల్లల నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించబోతున్నాడు. ఇంతవరకు మనం సర్పంచ్ ఎలక్షన్స్లో దాన్ని తొలగించారు, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఈ మన ఎంపీటీసీ జెడ్పీటీసీ దీంట్లో కూడా తీసేయబోతున్నారు అనమాట. తెలంగాణ సమగ్ర శిక్ష టిఎస్ఎస్ ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. వచ్చే నెల 2వ తారీఖు 2వ తారీఖు వేయాలంటే 29, 30, 31, 1 3 రోజుల తర్వాత. అంటే ఇవాళ తర్వాత రేపు లేదుగా, రేపు లేదు, ఎల్లుండేది, అవతల ఎల్లుండేది, 2వ తారీఖు ఉంటుందట మళ్ళా. ఎందుకు అనంటే 30వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉన్నది. వీళ్ళు పూజలు చేయాలి కదా, మరి వీళ్ళు వైకుంఠ ఏకాదశి కాబట్టి వీళ్ళు మొత్తం పూజ రూమ్లలోనే ఉంటారు, మొత్తం ఇంకా గుళ్ళు గోపురాలు తిరుగుడే ఉంటారు కదా. 31వ తేదీన ఆంగ్ల సంవత్సరం చివరి రోజు అట, 31st అట. ఏమైందండి 31st అయితే? ఇప్పుడు 30వ తేదీ వైకుంఠ ఏకాదశి అయితే సమావేశాలకు ఏమడ్డాము, 31వ తేదీ 31st డిసెంబర్ అంటే మీరు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి అందరి లెక్క. ఏ ఫామ్ హౌస్లో కూర్చోవాలి, రాత్రి ఏడ కూర్చోవాలి, ఏం చేయాలని. సో ఇవాళ వాయిదా పడుతుంది ఎప్పుడో. మరి మొత్తం ఈ డే అంతా నడిపిస్తారా, లేకపోతే సంతాప తీర్మానాలు పెట్టి వాయిదా చేస్తారా? మొత్తానికి ఇవాళ నుంచి 2వ తారీఖు వాయిదా పడతాడట. ఇక రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి నో సమావేశాలు. ఎందుకంటే 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఉంది, రేపు ఎల్లుండి 31st ఉంది, ఆ తర్వాత నూతన సంవత్సరం ఉంది 2026, కాబట్టి సభ లేదట. సోమవారం ఉభయ సభల వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీలు సమావేశాలు నిర్వహిస్తారు. ఇవాళ బీఏసీ సమావేశాలు ఉంటాయి ఉభయ సభలు, ఇటు శాసనసభ అండ్ శాసన మండలికి సంబంధించిన బిజినెస్ అడ్వైజరీ మీటింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే రాబోయే రోజులు ఏం చేయాలి మనం అదంతా డిసైడ్ చేస్తారనమాట. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. 3-4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. విషయం ఏంటంటే ఇవాళ పెద్దగా సమావేశాల్లో హడావుడి హంగామా ఏమీ ఉండదు, తొందరగానే ఇలా వాయిదా పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వెరీ క్లియర్గా. ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపైన చర్చిస్తారు. ప్రధానంగా కృష్ణానదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపైన లోతైన చర్చ జరగబోతున్నది. ఈ పథకం డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. సో దీని మీద చర్చ ఉండే అవకాశం ఉందట. కేసీఆర్ ఇవాళ సమావేశానికి రాబోతున్నాడు. ఇవాళ సమావేశంలో పెద్దగా మరి ఇవాళ వస్తున్నాడు, 2వ తారీఖు కూడా కేసీఆర్ రావాలి. ఎందుకంటే అసలు సిసలు సమావేశాలు 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఆయన కొండా లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అండ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వాళ్ళిద్దరికి సంతాప తీర్మానాలు ఉంటాయి ఇవాళ. దాని తర్వాత వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఆ రోజు వచ్చిండు, ఎందుకంటే ఆ రోజు మాట్లాడేది ఏముండదు కదా. ఆర్థిక మంత్రి మొత్తం ప్రసంగం చదివిన తర్వాత సభ వాయిదా పడుతుంది, ఆ రోజే వచ్చిండు. సో ఇప్పుడు కూడా మరి సంతాప తీర్మానాలు ఉన్నాయి ఎట్లాగో అని అటెండెన్స్ కోసం వస్తుండా. 2వ తారీఖు వస్తే ఆయన వచ్చినట్టు.